గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ ప్రివ్యూస్ తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 వచ్చేసి 112 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,433 దగ్గర అయితే క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ వచ్చేసి 391 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,351 దగ్గర అయితే క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 143 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,568 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే నిన్న వచ్చేసి మనం ఈ లెవెల్ పైకి వెళ్ళి క్లోజ్ అయినట్టయితే అక్కడ కాల్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా, అక్కడ పర్ఫెక్ట్ సిగ్నల్ తీసుకొని ఈ రోజు అయితే మనకి పైకి వెళ్ళి అయితే ఓపెనింగ్ ఫస్ట్ 15 మినిట్ లోనే పైకి వెళ్ళి అయితే క్లోజ్ అయింది. అక్కడ మనం ట్రేడ్ తీసుకొని మనం అయితే ఇది అయితే టార్గెట్ కింద ఫిక్స్ చేసుకోవాలని చెప్పాం కదా, అక్కడ అయితే టార్గెట్ కింద ఫిక్స్ చేసుకొని మనం నేను చెప్పినట్టుగానే ఈ లెవెల్ కూడా పైకి వెళ్ళి అక్కడైతే రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ చేసింది మార్కెట్ ఎంటైర్ సెషన్ అంతా కూడా. అలాగే మార్కెట్ వచ్చేసి హ్యూజ్ గా వన్ డైరెక్షనల్ గా పెరిగింది, కానీ రేంజ్ బౌండ్ మెయింటైన్ చేసుకుంటూనే పెరిగింది. వన్ డైరెక్షనల్ గా అంటే సడన్ మూవ్స్ అయితే మార్కెట్ లో ఈ రోజు అయితే రాలేదు. అయితే మార్కెట్ రేపు ఎలా ఉండబోతుంది అని చూసినట్టయితే మాత్రం ఫస్ట్ ఇమీడియట్ గా మార్కెట్ వచ్చేసి ఇక్కడైతే కన్సల్ట్ అయ్యింది కదా ఈ రోజు అంతా, మనం దీన్ని అయితే రేపు వచ్చేసి సపోర్ట్ కింద అయితే తీసుకోవచ్చు. అలాగే మనం రెసిస్టెన్స్ కింద దేన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,500 అనేది ఒక బిగ్ రెసిస్టెన్స్ అనమాట. అండ్ దాని తర్వాత అది కూడా ఆ లెవెల్ కూడా క్రాస్ అయ్యి పైకి వెళ్ళినట్టయితే మనం వచ్చేసి 24,600 అయితే రెసిస్టెన్స్ కింద అయితే తీసుకోవచ్చు. అలాగే సపోర్ట్ చూసినట్టయితే 24,300 అనేది మనకు ఒక ఇమీడియట్ అండ్ హ్యూజ్ సపోర్ట్ అనమాట అది వచ్చేసి. అలాగే మనం దాని చార్ట్ లో చూసినట్టయితే 24,500 అంటే ఈ లెవెల్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ కింద అయితే యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది. అంటే మార్కెట్ వచ్చేసి అంత హ్యూజ్ గా పెరగకపోవచ్చు. ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,415 అయితే మనం ఇమీడియట్ గా రెసిస్టెన్స్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఆ లెవెల్ కూడా క్రాస్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళినట్టయితే అప్పుడు మనం 24,500 అయితే రెసిస్టెన్స్ కింద అయితే చూస్తాము. అలాగే నిఫ్టీలో వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా సపోర్ట్ గా చూసినట్టయితే 24,300 అనేది ఈ లెవెల్ అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా యాక్ట్ చేస్తున్న సపోర్ట్ వచ్చేసాయి. కానీ మార్కెట్ ఒక్క సెషన్ లో ఇంతవరకు వచ్చేస్తుందా అంటే మాత్రం అది మాక్సిమం అది అక్కడ వరకు రీచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే అది చిన్న రేంజ్ కదా, 124 పాయింట్స్ అయితే ఆ రేంజ్ ఉండింది. ఆ రేంజ్ మార్కెట్ లో మనకి ఎలాంటి నెగిటివిటీ సెంటిమెంట్ అయితే మార్కెట్ లో కనబడట్లేదు కాబట్టి ఆ రేంజ్ రీచ్ అవ్వకపోవచ్చు మాక్సిమం వచ్చేసి. అలాగే మార్కెట్ వచ్చేసి ఈ రోజు ఆల్ టైమ్ హైని మేక్ చేసింది కదా, అక్కడ నుంచి ఏమైనా సెల్ ఆఫ్ వస్తే అక్కడ నుంచి ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ టైప్ అనేది వచ్చినట్టయితే మాత్రం ఈ లెవెల్ రీచ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ ఆ లెవెల్ రీచ్ అవ్వడం మాక్సిమం కష్టమే అవ్వచ్చు. అయితే మార్కెట్ వచ్చేసి రేపు ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే మాత్రం మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ మధ్యలోనైతే కన్సోలిడేట్ అయింది కదా ఎంటైర్ సెషన్ అంతా కూడా. ఎలాగైతే కన్సోలిడేట్ అయిందో అలాగే ఈ రోజు కూడా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి కన్సోలిడేట్ అయింది కదా. అయితే మనకు వచ్చేసి ఈ లెవెల్ క్రాస్ అవ్వనంత వరకు మనకు వచ్చేసి ఇది రెసిస్టెన్స్ కింద అయితే యాక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాలో అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. లేదు ఈ లెవెల్ మాత్రం క్రాస్ అయినట్టయితే మాత్రం 24,500 అయితే మనం తర్వాత రెసిస్టెన్స్ అయితే చూస్తాం. మాక్సిమం ఈ లెవెల్ దాటి పైకి పోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉండవు, ఎందుకంటే అది ఒక సైకలాజికల్ లెవెల్ కూడా. సో ఈ లెవెల్ దగ్గర అయితే మాక్సిమం ఖచ్చితంగా మార్కెట్ వచ్చేసి రివర్సల్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. లేదంటే ఈ లెవెల్ దగ్గరకు వచ్చినా సరే ఇక్కడ రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే హ్యూజ్ పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. మాక్సిమం రేపు మార్కెట్ లో ఎలాంటి సెల్ ఆఫ్ గానీ ఎలాంటి ప్రాఫిట్ బుకింగ్ గానీ చూడకపోతే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ క్రాస్ అయ్యి మనకి ఇక్కడ ఈ రేంజ్ లోనే రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే హ్యూజ్ పాసిబిలిటీస్ అయితే మనకి రేపు కనబడతాయి. అలాగే నిఫ్టీ వచ్చేసి రేపు కానీ ఫాల్ అయితే ఈ లెవెల్ కిందకు వచ్చి క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా అలాగే ఒక మంచి సపోర్ట్ అయిన 24,300 లెవెల్ దగ్గర వచ్చి అయితే సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ అయితే చాలా ఉంటాయి. అక్కడి నుంచి కూడా ఇంకా సెల్ ఆఫ్ వస్తే మాత్రం మార్కెట్ లో వచ్చేసి 24,215 అయితే మనం సపోర్ట్ కింద అయితే చూడొచ్చు. నెక్స్ట్ సపోర్ట్ కింద వచ్చేసి మాక్సిమం మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ 24,300 లెవెల్ ని దాటి కిందకు వచ్చేస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే అక్కడే హ్యూజ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయి ఉన్నది కాబట్టి. అయితే మార్కెట్ లో కానీ రేపు ఎలాంటి నెగిటివ్ సెంటిమెంట్ కూడా మనకు కనబడకపోతుంటే ఈ లెవెల్ దాటి కిందకి రాకపోతుంటే మాక్సిమం మార్కెట్ వచ్చేసి ఎక్కడికి వచ్చినా సరే ఇక్కడ నుంచి పెరగడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. అలాగని ఈ లెవెల్ కి వెళ్ళిపోతుందా అంటే మాత్రం అక్కడ నుంచి కష్టమే. అలాగే ఈ లెవెల్ దగ్గర అయితే మాక్సిమం రిజెక్ట్ అవ్వడానికి లేదా రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే చాలా ఉంటాయి. ఇది నిఫ్టీ పరంగా నా వ్యూ అయితే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే అలాగే మనం బ్యాంక్ నిఫ్టీని చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ రోజు కూడా ఇదే రేంజ్ లోనైతే క్లోజ్ అయింది కదా. నిన్న అయితే ఏ రేంజ్ లో వచ్చి క్లోజ్ అయిందో ఈ రోజు కూడా అదే రేంజ్ లో క్లోజ్ అయింది. అంటే ఈ రోజు మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ ని దాటి పోలేదు, ఇటు పోలేదు, పైకి పోలేదు, కిందకి పోలేదు, ఈ రేంజ్ లోనే కన్సల్టేట్ అయితే అయింది ఎంటైర్ సెషన్ అంతా. అయితే బ్యాంక్ నిఫ్టీ రేపు ఎలా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది అంటే మాత్రం రేపు కంప్లీట్ గా బ్యాంక్ నిఫ్టీని అలాగే మార్కెట్ ని డ్రాగ్ చేసేది వచ్చేసి నిఫ్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది టోటల్ మూవ్ అంతా. ఎందుకంటే నిఫ్టీలో వచ్చేసి ఆల్ టైమ్ హై మేక్ చేసింది కదా, బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఆల్ టైమ్ హై కి చాలా దూరంలో ఉంది, కానీ నిఫ్టీలో వచ్చేసి ఆల్ టైమ్ హైని మేక్ చేసింది కదా. సో అక్కడి నుంచి ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ ఉంటే మాత్రం అందులో నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మాక్సిమం పడడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. అక్కడ నుంచి ఈ లెవెల్ గానీ క్రాస్
అయ్యి మనకి కిందకు వచ్చి క్లోజ్ అయినట్టయితే మాత్రం ఈ లెవెల్ ని అయితే మనం సపోర్ట్ కింద అయితే తీసుకోవచ్చు, ఇమీడియట్ సపోర్ట్ కింద. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే మాత్రం సపోర్ట్ వచ్చేసి 52,000 అనేది అయితే ఒక సపోర్ట్ అనమాట. అది కూడా హ్యూజ్ గా అయితే బిల్డ్ చేసలేదు. సపోర్ట్ వచ్చేసి 52,000 అయితే కాస్త మినిమల్ సపోర్ట్ కింద అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా ఫార్ లో కూడా ఉంది. ప్రెసెంట్ ఉన్న దానికి చూసుకుంటే ఒక 500 పాయింట్స్ అయితే డిస్టెన్స్ లో ఉంది అది వచ్చేసి. అలాగే రెసిస్టెన్స్ చూసినట్టయితే 52,600 హ్యూజ్ రెసిస్టెన్స్ చూసినట్టయితే మాత్రం, అల్టిమేట్ రెసిస్టెన్స్ చూసినట్టయితే మాత్రం 53,000 అనేది అల్టిమేట్ రెసిస్టెన్స్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి. అది మనం చార్ట్ మీద చూసినట్టయితే 53,000 ఇది వచ్చేసి మనకి అల్టిమేట్ రెసిస్టెన్స్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి. అలాగే సపోర్ట్ వచ్చేసి ఇమీడియట్ గా మనం చూసినట్టయితే 52,000 అనేది సపోర్ట్ అనమాట. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ కనుక చూసినట్టయితే మాత్రం ఈ లెవెల్ ని బ్రేక్ అయ్యి కిందకి రానంత వరకు మార్కెట్ వచ్చేసి ఈ రేంజ్ లోనే కన్సాలిడేట్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటది. అలా కాకుండా ఈ లెవెల్ ని బ్రేక్ అయ్యి పైకి వెళ్ళినా ఇక్కడ నుంచి ఒక పర్ఫెక్ట్ సిగ్నల్ తీసుకొని మనం అయితే దీన్ని అయితే రెసిస్టెన్స్ కింద అయితే పెట్టుకోవచ్చు. మాక్సిమం ఈ లెవెల్ ని దాటి పోకపోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 500 పాయింట్ రేంజ్. ఇప్పుడున్న దాన్ని చూసుకున్నట్టయితే 500 పాయింట్ రేంజ్. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా కూడా హ్యూజ్ గా రెసిస్ట్ చేస్తున్న రేంజ్ అదైతే. సో మనకి ఇక్కడికి పైకి వచ్చినట్టయితే ఈ లెవెల్ దాటిపోవడానికి అయితే మాక్సిమం పాసిబిలిటీస్ ఉండకపోవచ్చు. అలాగే కిందకు వచ్చినట్టయితే మాత్రం ఈ లెవెల్ దాటి కిందకు వచ్చినట్టయితే మాత్రం 52,000 అయితే మనం సపోర్ట్ కింద అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ ని కూడా క్రాస్ అయినట్టయితే మాత్రం, మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ ని కూడా క్రాస్ అయితే మాత్రం ఇది వచ్చేసి మనం ఇమీడియట్ సపోర్ట్ కింద అయితే చూస్తాము. ఎందుకంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే కాల్ రేటింగ్స్ హ్యూజ్ గా బిల్డ్ అయి ఉన్నాయి, పుట్ రేటింగ్స్ మాత్రం హ్యూజ్ గా బిల్డ్ అయితే లేవు. 52,000 దగ్గరే మినిమల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయి ఉంది. కానీ రెసిస్టెన్స్ పరంగా కాల్ రేటింగ్స్ చూసినట్టయితే మాత్రం ప్రతి చోట కాల్ రేటింగ్స్ చూసినట్టయితే హ్యూజ్ గా బిల్డ్ చేసి అయితే ఉన్నాయి. అలాగే మనం పీసీఆర్ చూసినట్టయితే 0.634 అయితే ఉంది. కాల్ రేటింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని అయితే మనకి ఒక సిగ్నల్ అయితే ఇస్తుంది. అది వచ్చేసి పుట్స్ కంటే కాల్ రేటింగ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి పీసీఆర్ బట్టి చూసినట్టయితే మాత్రం. సో మనకి మార్కెట్ ఈ లెవెల్ దాటి కిందకి పోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి సపోర్ట్స్ అయితే బిల్డ్ అయ్యలేవు. 52,000 లెవెల్ దాటి కిందకు వచ్చినట్టయితే మాత్రం మార్కెట్ ఇంకా హ్యూజ్ ఫాల్ చూడడానికి అయితే పాసిబిలిటీ ఉంటది. ఈ రేంజ్ క్రాస్ చేయనంత వరకు మాత్రం మార్కెట్ ఈ రేంజ్ లోనే కన్సాలిడేట్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటది. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయినా సరే ఇక్కడికి వచ్చే రెసిస్టెన్స్ తీసుకోవడానికి అయితే హ్యూజ్ ప్రాబిలిటీ అయితే ఉంటది. లేదన్నా సరే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ రేంజ్ బోన్ మూవ్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటది. అలా కాకుండా కిందకు వచ్చినట్టయితే మాత్రం ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి హ్యూజ్ పాసిబిలిటీస్ అయితే ఉంటాయి 52,000 లెవెల్ దగ్గర అయితే. ఒకవేళ ఆ లెవెల్ దాటి కిందకు వచ్చినట్టయితే మాత్రం హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే చూడడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే పుట్ రేటింగ్స్ అంతలా లేవు కాబట్టి. రేపు ఏమైనా బిల్డ్ అయితే అప్పటికప్పుడు బిల్డ్ అయితే మనకి సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ రేపు కూడా ఇప్పుడు ఉన్నట్టే పీసీఆర్ మెయింటైన్ అయితే మాత్రం హ్యూజ్ గా పడడానికి అయితే ప్రాబిలిటీస్ అయితే చాలా ఉంటాయి. సో చూసారు కదా మార్కెట్స్ పరంగా ఇది నా వ్యూ అయితే. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.